ముసలితనం వస్తే వయస్సు విలువ తెలుస్తుంది. ముసలితనం వస్తే నిత్య యవ్వనం యొక్క విలువ తెలుస్తుంది. తెలుస్తుంది. ముసలితనం రావాలి ప్రతి ఒక్కడికి. ముసలితనం వచ్చినప్పుడు చావు దగ్గరైపోతున్నప్పుడు చావు లేని జీవితం నాకుంటే బాగుండేది అని ఎప్పుడు అనిపిస్తది? వయసులో ఉన్నప్పుడు అనిపిస్తదా? చెప్పండి. చావు లేని జీవితం ఉంటే బావుంటదని ఎప్పుడు అనిపిస్తది? చావు దగ్గరవుతున్నప్పుడు అనిపిస్తది. చావు లేని జీవితం కోసం ఇలాంటి చిన్న పిల్లలు ఆలోచించరు. వాళ్ళకి తెలీదు. ఎందుకు? చావు దగ్గర కాలేదు గాబట్టి. ముసలితనం వచ్చేసిందనుకోండి, అప్పుడు అర్థమవుద్ది. చావు లేని జీవితం అనేది ఒకటి ఉంటదా? నిజంగా ఉంటదా? యోబు గారంటారు, "మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?" యోబు గారి ప్రశ్న. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అప్పుడు తెలీదాళ్ళకి. యోబు గారికి తెలీదు. అవును, మరణమైన తరువాత కూడా మనుషులు మరలా బ్రతుకుతారు. బ్రతుకుతారయ్యా. అవునా? ఎలాగది? ఒకాయనొచ్చి చేసి చూపించాడు. నిరూపించాడు. ఎవరాయన? ఆయనెవరో కాదు. శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచాడు. అవునా? ఎలా? నీకు కూడా కావాలా? ముసలితనం వచ్చిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత, నేను బాక్స్‌లో పెట్టి తీసుకెళ్ళి పూడ్చి చేస్తారు కదా! నువ్వు మరలా లేవాలనుకుంటున్నావా? మృతుల పునరుద్ధానము నీకు కావాలా? కావాలి. అయితే మృతుల పునరుద్ధానం నీకు కావాలంటే, నీ యవ్వనాన్ని ఏం జేయాలి నువ్వు? నీ జీవితాన్ని దేవుడు చెప్పినట్లుగా ఉపయోగించు. నీ బ్రతుకుని దేవుడు చెప్పినట్లుగా ఉపయోగిస్తే, నువ్వు ముసలై మట్టిలో కలిసిపోయినా కూడా పునరుద్ధానం కాగలవు. దానికి రుజువెవరు? యేసుక్రీస్తు. దానికి రుజువు యేసుక్రీస్తు. ఇది ఈరోజు ఆలోచించటం కాదు. ఈస్టర్ సండే రోజే ఆలోచిస్తావా ఇది? ప్రతిరోజు మన మనసులో ఉండాలది. మన మనసులో ఎప్పుడుండాలది? ప్రతిరోజు ఉండాలి. నేను మృతుల పునరుత్థానం పొందాలి. నేను నిత్య జీవాన్ని పొందాలి. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనలను రక్షించి మనలను పరిశుద్ధమైన రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును బాగా గమనించండి ఇక్కడ. ఆ క్రీస్తు యేసు చెప్తాను. మరణమును మరణమును నిరార్థకముగా చేసి నిరర్ధకము చేసి జీవమును జీవమును అక్షయతను అక్షయతను సువార్త వలన సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. తెచ్చాను. ఈ లాస్ట్ రెండు లైన్లు ఉన్నాయి కదండి, అది చూడండి ఏమనుంది అక్కడ. నేను చదువుతాను చూడండి. క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడట? నిరర్ధకము చేసి ఏం తీసుకొచ్చాడట? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. యేసు ప్రభు చేసిన ఘనకార్యం అక్కడ రాయబడింది. మరణాన్ని యేసు ప్రభు ఏం చేశాడట? నిరర్ధకము చేసెను. అంటే మరణాన్ని ఏం చేశాడు ఆయన? నాశనము చేసి అని అర్థం వస్తుంది. మరణమును నాశనం చేశాడు. మరణం అందరినీ నాశనం చేస్తుంది. అవునా? మరణమే కదా మనలందరినీ చంపేస్తుంది. మనలందరి మీద విజయాన్ని సాధించేది ఏది? మనలందరినీ గెలుస్తుంది ఏది? మనలందరినీ ఓడిస్తుంది ఏది? మనలందరినీ ఆవహిస్తుంది ఏది? మనలందరినీ పట్టి ఈడ్చుకుపోతుంది ఏది? మనల్ని చంపేస్తుంది మరణం. మనల్ని ఈడ్చుకుపోతుంది మరణం. మరణాన్ని ఎవరు చంపేశారట? విజయముందు మరణమును ఆయన ఏం చేశాడని ఉంది తెలుసా? యెషయా గ్రంథంలో మృంగివేశను అని ఉంటది. మరణాన్ని యేసుప్రభు ఏం చేశాడట? మింగేశాడట. మరణం అందరినీ మింగేస్తుంటే యేసుప్రభు వచ్చి దేన్ని మింగేశాడట? మరణాన్ని మింగేశాడు. చాలా మందికి అర్థం కాదు సిలువలో చనిపోయాడని. కాదు కాదు, సిలువలో చనిపోయిందే చూస్తున్నావు నువ్వు. కానీ సిలువలో చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. అక్కడ వరకు వెళ్ళారు కొంతమంది. కానీ 3వ దినమున మరణమును జయించి లేచాడంటే అర్థం ఏంటి? మరణమును ఏం చేశాడు ఆయన? నిరర్ధకము చేసెను. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఉనికిలోనికి వెలుగులోనికి తీసుకొచ్చాడు. అంటే జీవం, నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు పునరుద్ధానము ద్వారా. ఆ తర్వాత ఏం తీసుకొచ్చాడు? అక్షయమైన దేహాన్ని తీసుకొచ్చాడు. ఇది క్షయమయ్యే దేహం. నాకున్న ఈ శరీరం క్షయమైపోద్ది అంటే అర్థం ఏంటి? నాశనం అయిపోవటం. ఒకరోజు ఇది నాశనం అయిపోద్ది. కానీ యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు దేహం ఉందే. సమాధిలోంచి బయటకు వచ్చాడు కదా, అప్పుడు ఆయనకి దేహం ఉందా లేదా? శరీరంతోనే కదా వచ్చాడు బయటికి.
ఆ దేహం ఎలాంటిది? ముసలైపోయే దేహం కాదది. ముడతలు పడే దేహం కాదది. తల నెరిసిపోయే దేహం కాదది. అలిసిపోయే దేహం కాదది. ఆకలికి బలహీనమైపోయే దేహం కాదది. పరిగెడుతూ, పరిగెడుతూ వస్తే చెమటలొచ్చేసే దేహం కాదది. అది ఎలాంటి దేహం అది? మహిమా స్వరూపము. అక్షయమైన దేహము. ఇది దేవుడు ఆదాముకివ్వాలని అనుకున్నాడు. ఎక్కడ చెప్పనా? ఏదెను తోటలో. అర్థమవుతుందమ్మా? ఆదాముకు దేవుడు అలాంటి మహిమయుక్తమైన దేహాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుని, జీవవృక్ష ఫలాన్ని పెట్టి, దాన్ని తినవయ్యా అని చెప్పాడు. కానీ ఏం తిన్నారాళ్ళు? మంచిది మనకి నచ్చదు. అవునా కాదా? మంచిది మనకు నచ్చదు. మనకేం నచ్చుతది? ఇంట్లో వండిన ఫుడ్ మనకు నచ్చుతదా నాన్న? బయట బిర్యానీ నచ్చుతది మనకి. రోజు బిర్యానీ తినండి కడుపు పాడైపోద్ది. రోజు పెరుగన్నం తినండి కడుపు బావుంటది. మనకేది నచ్చుతది? బిర్యానీ సెంటర్ నుంచి ఇలా దాటెళ్ళిపోతుంటే వస్తుంటది ఆ స్మెల్లు. అదే నచ్చుతది మనకి. ఫాస్ట్ ఫుడ్స్ నచ్చుతాయి. నూడిల్స్ నచ్చుతాయి. చిన్న పిల్లలకి చూడండి చక్కగా ఇంట్లో ఎగ్ కర్రీ చేసి పెట్టండి తినరు. కురుకురి ప్యాకెట్ తెచ్చివ్వండి. నాకు తెలిసి ఒక 50, 60 పెడుతుంటారు మీరు ఈ చిరుతిళ్ళకి పిల్లలకి. ఆళ్ళు తినేసిందంతా కలిపితే బోలెడు వేల రూపాయలు అయిపోద్ది పెద్దయిన తర్వాత. అంటే మీ పిల్లల కడుపుని ఏం చేస్తున్నారు మీరు? చెత్త ఆహారం ఇచ్చి పాడు చేస్తున్నారు మీరే. ప్రేమతో పాడు చేస్తున్నారు మీరే. ప్రేమతో ఏం చేస్తున్నారు? స్లో పాయిజన్ ఇస్తున్నారు మీరు. ఆయుష్‌ని తగ్గించేద్దది. తెలుసా మీకు ఆ సంగతి? ఆపలేరు ఎవరు. మీరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. దేవుడు ఏదైనా తోటలో జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును పెట్టి, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తింటే నువ్వు నిశ్చయంగా చనిపోతావు. మరి జీవవృక్ష ఫలాన్ని తింటే ఏమవుతుంది నీ జీవితం? నిరంతరము జీవించేటటువంటి నిత్య జీవము నీకొస్తుంది. అక్షయమైన దేహం నీకొస్తుంది అని చెబితే, వాళ్ళు తిన్నారా అది? మరేం తిన్నారు? మనిషికి చెడు నచ్చుద్ది, మంచి నచ్చదు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నారో, వెంటనే దేవుడు వారిని ఏదెను తోటలో నుండి గెంటి వేసి, ఏదెను తోటని ఏం చేశాడండి? మూసేశాడు. ద్వారాలు మూసేశాడు. అక్కడ జీవవృక్షం ఉంది. అది మూసేశాడు. దాని విలువ తెలియాలి. అది మూసేస్తే తెలుస్తుంది. నీ శరీరం ఆదాము, నీ శరీరం ముసలైపోవాలి. ముడతలు పడాలి. నీ దేహం బలహీనం కావాలి. నువ్వు మట్టిలోకి చేరాలి. నువ్వు మన్నే గనుక మరలా ఏమైపోవాలి నువ్వు మరలా? మన్నైపోవాలి. నీకు ముసలితనం వచ్చినప్పుడు, నువ్వు బలహీనుడివైనప్పుడు, నువ్వు నడవలేని స్థితి వచ్చినప్పుడు, జీవవృక్ష ఫలం యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. నిత్యము జీవించాలన్న కోరిక నీ ముసలితనం వచ్చినప్పటికైనా నీకు తెలియాలి. మనుషులందరూ పుడుతున్నారు ముసలైపోతున్నారు, చనిపోతున్నారు. మరలా మనుషులు పుడుతున్నారు, ముసలైపోతున్నారు, చనిపోతున్నారు. మనుషులందరూ ఆలోచిస్తున్నారు మనకి చావు అనేదే లేకపోతే బాగుండేది కదా అని. కానీ ఒకప్పుడు దేవుడు ఇద్దాం అనుకున్నాడు ఏదైనా తోటలో. కానీ మనిషి ఏం చేశాడు? దాన్ని పొందలేకపోయాడు. మీలో ఎవరైనా కునుకు ముఖం వేస్తే నేను ప్రసంగం ఆపేస్తాను. మీరెవ్వరు కునికినా నేను ప్రసంగం ఆపేస్తాను. మీరెవ్వరు ఆవులించినా ప్రసంగం ఆపేస్తాను. మీ ఇష్టం మరి. నా ప్రసంగం ఆపేయాలనుకుంటే హా అనండి ఆపేస్తాను. ఏం తల్లి? ఏమ్మా? ఆ వెనకాతల ముసలోళ్ళు వాళ్ళు వదిలింది. ఆళ్ళు వింటున్నారో లేదో తెలీదు. కొంచెం ఇగో ఇక్కడ నుంచి ఈ ఏరియాలో ఎవ్వరు కునికింటే నేను ప్రసంగం ఆపేస్తాను. మీ పేరు చెప్పి ఆపేస్తాను. అమ్మా నీ పేరేంటమ్మా అంటే ఏదో చెప్తావు. నీ వల్లే నేను ఆపేస్తాను దిగిపోతాను. మీ పేరు చెప్పి ఆపేస్తాను. మీ ఇష్టం మరి. ఏమ్మా? మరణము లేని జీవితాన్ని దేవుడు ఏదెనులో ఆదాముకు ఇవ్వాలనుకుంటే ఆదాము దాన్ని ఏం చేశాడు ఆయన? పొందలేకపోయాడు. ఆ తదనంతరం అది ఏమైపోయింది? మరుగున పడిపోయింది. అది మరలా ఎప్పుడొచ్చింది? యేసుప్రభు వచ్చిన తర్వాతే వచ్చింది. యేసుప్రభు పునరుద్ధానుడై మహిమ దేహముతో లేచాడు. మనకు కూడా ఏం చేస్తాడన్నాడు? నిత్య జీవం ఇవ్వటానికి యేసుప్రభు వచ్చాడు. మనల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? లేపుతానన్నాడు. మనందరికి బాగా తెలిసిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మనందరికి బాగా తెలిసిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించెను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు చదువమ్మ. విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన విశ్వాసముంచు అనుగ్రహించెను. ప్రతి వాడును ఏమైపోకూడదటండి, నశించకుండా ఏం పొందాలనుకుంటున్నాడు దేవుడు? మనం నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకేం చేశాడట? ఇప్పుడు యేసు ప్రభువే జీవవృక్ష ఫలానికంటే మించినవాడు ఆయనే. జీవం, నిత్య జీవం ఆ రోజు ఫలంలో పెట్టాడు. ఫలం గొప్పది కాదు, అక్కడ ఉన్న ఫలము, జీవవృక్ష ఫలం గొప్పది కాదు, ఆ ఫలములో నిత్య జీవాన్ని పెట్టిన దేవుడు గొప్పడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? జీవవృక్ష ఫలం ఉంది కదా, జీవవృక్ష ఫలం గొప్పది కాదు, ఆ జీవవృక్ష ఫలములో నిత్యత్వాన్ని ఇచ్చే శక్తిని పెట్టిన దేవుడు గొప్పడు. ఆ ఫలములో పెట్టిన ఆ నిత్య జీవం ఈరోజు ఎందులో పెట్టాడు చెప్పనా? నిత్య జీవం ఎందులో ఉందో చెప్పనా? వాక్యంలో ఉంది. నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు మాటలను ఎవరైతే అనుసరిస్తారో వారు ఎందులోకి వెళ్ళిపోతారు? మరలా నిత్య జీవములోనికి వెళతారు. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నిత్య శిక్షలోకి వెళ్ళిపోకూడదంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నిత్య నరకములోనికి వెళ్ళిపోకూడదంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నిత్య జీవములోనికి వెళ్ళాలంటే నాకు మార్గం చూపేది ఎవరు? యేసుక్రీస్తే. అందుకే యేసుప్రభువారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, అంటే అర్థం ఏంటి? పరలోకమునొద్దకు. తండ్రి యొద్దకు అంటే అర్థం ఏంటి? నిత్య జీవములోనికి ఎవడు రాడు అని చెప్పేశాడు యేసుప్రభు. పునరుద్ధానుడయ్యాడు మన ప్రభు. ఈ పునరుద్ధానాన్ని ఈ ఒక్క సండే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతి సండే సెలబ్రేట్ చేసుకోవాలి. నా ప్రభువు లేచిన రోజు అని చెప్పి సంతోషంగా వచ్చేయాలి అందరూ. మనకి పండుగ అంటే వస్తాం కానీ, ప్రార్థన అంటే, పండుగ అంటే వస్తాం కానీ ప్రార్థన అంటే వస్తారా? ఆలోచించండి. మనం ఇంకెంత దిగజారిపోయినాం, ఎంత ఎదగాల్సి ఉందో ఆలోచించండి. ప్రతి ఆదివారం ప్రభు పునరుత్థాన దినమే. ప్రతి ఆదివారం ప్రభు పునరుత్థాన దినమునకు సూచనే. ప్రతి ఆదివారం ప్రభు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆదివారం రోజు మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 1, నా కొరకు నా ప్రభు మరణించాడు. 2, నా ప్రభు నా కొరకు పునరుత్థానుడయ్యాడు. మరణించాడు, తిరిగి లేచాడు. మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పరబ్రదర్ భోజనం ఉంది, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజంతా పునరుత్థానాన్ని ప్రకటిస్తుంది. అర్థమవుతుందా? మనం కూడా సమాజానికి ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? క్రీస్తు మరణాన్ని ప్రకటించాలి, సమాధిని ప్రకటించాలి, పునరుత్థానాన్ని ప్రకటించాలి. మరి ఏం ప్రకటిస్తారు క్రైస్తవులు సమాజానికి? క్రీస్తు మరణం ప్రకటిస్తారా? అవి ప్రకటించరు. యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు మంచిగా ఉంటుంది, ఇక్కడ ఈ భూమి మీద నీకు మంచిగా ఉంటుంది, నీకు మంచి అమ్మాయి దొరుకుద్ది, మంచి కట్నం వస్తుంది, మంచి అందమైన అమ్మాయి వస్తుంది, ఆ తర్వాత పెళ్లి బాగా జరుగుతుంది, పిల్లలు పుడతారు, ఆ తర్వాత నీ జీవితం సుఖంగా ఉంటుంది, వాళ్ళు బాగా చదివిస్తావు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, నిన్ను బాగా చూసుకుంటారు. ఇది ప్రభువు లైఫ్ బాగుంటుంది. పునరుద్ధానం వస్తుంది, పునరుద్ధానమా మాకు తెలియదే. పరలోకం వస్తుంది, పరలోకమా మాకు తెలియదు. చనిపోగానే పరదేశంలోకి వెళ్తావు, పరదేశం మాకు తెలియదు. పాపాలు క్షమించబడతాయి, పాపాలు క్షమించడమా మాకు తెలియదు. ఎందుకు తెలియదు? చెప్పట్లేదు కాబట్టి తెలియదు, ప్రకటించట్లేదు కాబట్టి తెలియదు. క్రైస్తవులు, సమాజంలో ఉన్న వారందరూ కూడా ఈ భూమి మీద ఉన్న జీవితం కోసమే ఆలోచిస్తూ ఉంటే, ప్రభువు ఈ భూమి తర్వాత వెళ్ళే జీవితం గొప్పది, పునరుత్థానం గొప్పదని చెప్పి ఆయనే పునరుత్థానుడై వారికి కనిపించాడు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కూడా నమ్మలేదు. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగారే, వాళ్ళు కూడా నమ్మలేదు. 40 రోజులు భూమి మీదే ఉండవలసి వచ్చింది. 40 రోజుల వరకు వారికి కనిపిస్తూ ఉండాల్సి వచ్చింది. చూస్తారా? చూడండి, అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దామా? 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు నలువది దినముల వరకు వారి వారి కాగ
వారికి అగపడుచు కాగపడుచు ఆ, దేవుని రాజ్య విషయములను గూర్చి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు బోధించుచు అనేక ప్రమాణములను అనేక ప్రమాణములను చాపి చూ చూపి చూ వారికి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూసారా, తన్ను తాను సజీవునిగా కనుపరుచుకునెను. ఎన్ని రోజుల వరకు? 40 రోజుల వరకు. 40 రోజుల వరకు వారికి రుజువు చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. మనిషి ఏది ఈజీగా నమ్మడు. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులే, ఎందుకంటే అంతవరకు తెలియంది ఒక్కసారి కనపడింది. మనిషి మరణించిన వాడు వచ్చాడనుకోండి, మనమేమనుకుంటాం చెప్పండి? మనమేమనుకుంటాం? ఈ చర్చిలో ఉండే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? పేరు చెప్పండి. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. పేరేంటి నాన్నగారిది? ఇంకెవరైనా చనిపోయారా? చనిపోయారు కదా. అలా ఎంతమంది చనిపోయి ఉంటారు చర్చిలో? ఆరాధన చర్చిలో ఉంటూ, దేవునిలో ఉంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇలాగ వచ్చారనుకోండి లోపలికి. ఒక్కసారి ఇప్పుడు ఒక నలుగురు అలా నడుచుకుంటూ వచ్చి ఇలా స్టేజ్ ఎక్కారనుకోండి, మీరు ఇక్కడ ఉంటారా? పారిపోతారా బయటికి? పారిపోయి ఏం చెప్తారు తెలుసా? ఆ వెనకాల అందరూ ఏం చెప్తారు తెలుసా? ఆ చర్చిలో దెయ్యాలు ఉన్నాయి, వెళ్ళకండి అని చెప్తారు వాళ్ళు. ఆ చర్చికి వెళ్ళకండి, సచ్చినోళ్ళు వచ్చారు అక్కడికి అని అంటారా లేదా? అవునా? అంటారు కదా. మరి యేసుప్రభు తిరిగి లేచి వచ్చాడు, వాళ్ళు ఏమనుకుంటారు మరి? మనుషులే కదా వాళ్ళు కూడా. యేసుప్రభు శిష్యులు కూడా ఎవరాళ్ళు? మనుషుల ఆకాశం చూడబడ్డారా? వాళ్ళు మనుషులే. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు కూడా కష్టం అయిపోయింది వాళ్ళకి నమ్మటం. చాలా కష్టం అయిపోయింది. తోమ అయితే ఏమన్నాడు చెప్పనా? తోమ, నేను నమ్మను. ఆయన చేతి వేలులో, ఆయన చేతి గాయములలో వేలు పెట్టి ఆయన ప్రక్కలలో చెయ్యి ఉంచితేనే గాని నేను నమ్మను. ఒక తోమయే కాదు, మనుషులందరూ అంతే. చనిపోయిన వాడు తిరిగి లేచాడంటే నమ్మరు. ఆయన ఎంత మంచోడంటే వారు నమ్మినంత వరకు వారితో పాటే ఉన్నాడు. పునరుద్ధానం గొప్పది, అది నిరూపించబడాలి. వారు నమ్మకపోతే, యేసుప్రభు శిష్యులు నమ్మకపోతే వారు ప్రకటించరు. అవునా? వాళ్ళు ప్రకటించకపోతే మన వరకు సువార్త రాదు. మనందరి కోసం ఆలోచించాడు యేసుప్రభు. ప్రపంచంలో పుట్టబోయే ప్రజలందరి కోసం ఆలోచించాడు. బలమైన పునాది వెయ్యాలనుకున్నాడు. 40 రోజుల వరకు వారికి కనిపించాడు. అనేక ప్రమాణములను చూపినందు చూడండి అక్కడ. ఉందా లేదా మాట? అనేక ప్రమాణములను చూపి, ప్రమాణములను అన్న దగ్గర ఒక అంకె ఉంటది. ఫుట్ నోట్లో చూడండి అర్థం ఏంటుంది అక్కడ. ప్రమాణములను బైబిల్లో కనపడుతుందమ్మా. రుజువులను ఉంటది. మనకి మొబైల్లో కనపడదు. అనేక ప్రమాణములను చూపి. ఒరియాలో ఉందా అక్కడ ఏమని? అనేకో ప్రమాణం ద్వారా. ప్రమాణం అన్న దగ్గర ఒక అంకె ఉందమ్మా? లేదు అక్కడ. తెలుగులో అయితే, అంటే ఒరియాలో అర్థం అయిపోద్దేమో బహుశా. ప్రమాణములను అంటే అర్థం ఏంటి? ప్రమాణాలు కాదు. ప్రమాణాలు అంటే అర్థం ఏంటి? రుజువులు, సాక్ష్యాలు చూపించాడంట. ఇదిగో నేను సజీవుణ్ణి చూడండి అంటే ముట్టుకుంటున్నారు ఇలాగా. నేను మీలాగే ఉన్నాను చూడండి. ఆ చేపలు ఇవ్వండి తింటాను, ఆ రొట్టె ఇవ్వండి తింటాను అని తింటున్నాడు వాళ్ళతో పాటు. తింటూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. చనిపోయినోడు లేవడం ఏంటి అని. అంతకుముందు చెప్పలేదా? చెప్పాడు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని చెప్తుంటే వాళ్ళు వింటున్నారే కానీ వారి మనసులోకి వెళ్ళట్లేదు అది. కానీ తిరిగి లేచిన తర్వాత ఆశ్చర్యపోయి ఆనందం అయిపోతున్నారు ఒక పక్క, భయపడుతున్నారు మరొక ప్రక్క. ఆనందం అవుతున్నారు మరొక ప్రక్క, భయపడుతున్నారు, ఆశ్చర్యమైపోతున్నారు. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క కండిషన్ అర్థం చేసుకుని ప్రభు, వారి మానసిక బలహీనతని అర్థం చేసుకుని ప్రభు వారి కోసం 40 రోజులు కనిపిస్తూ 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 పూర్తిగా నమ్మిన తర్వాత, పూర్తిగా వారు నమ్మిన తర్వాత, అప్పుడు వాళ్ళు చూస్తూ ఉండగా పరలోకానికి ఏమైపోయాడు ఆయన? ఆరోహణమై వెళ్ళిపోయాడు. వారు ఆనందించారు. లోకానికి సువార్తని ప్రకటించారు. దేని ప్రకటించారు చెప్పనా? ఆయన మరణమును పునరుద్ధానమును ప్రకటించారు. ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నందుకు సంతోషించండి. క్రీస్తును నమ్ముకున్నందుకు అతిశయించండి, ఆనందించండి. మాకు కూడా పునరుద్ధానము ఉంది. అయితే అందరికీ రాదది. పునరుద్ధానం, నిత్యజీవం అందరికీ దొరకదు. అదేంటి? అందరికి ఇవ్వడా ప్రభు? అందరికీ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు.
కానీ అందరూ దాన్ని పొందుకోలేరు. అందరూ క్రికెట్ ఆడతారు. కానీ ఇండియన్ టీమ్‌లోకి ఎవరెళ్తారు? ఏ ఊరు? దాచపురం. జయపురం. ఏ ఊరిది? జయపురంలో క్రికెట్ ఆడతారా నాన్న? మీరు ఆడతారు నాకు తెలుసు. టీమ్ ఇండియాలోకెళ్తామా? వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఆడతారు. అందరూ క్రికెట్ ఆడతారు గానీ అందరూ టీమ్ ఇండియాలోకి వెళ్ళలేరు. ఎందుకు? అంత ఈజీ కాదు. కానీ కష్టపడితే వెళ్ళొచ్చా? వెళ్ళలేరా? వెళ్ళొచ్చు. కానీ అంతవరకు ఎళ్ళలేరు. మన యొక్క కెపాసిటీ ఎంతవరకు? జైపురం వరకే. మించితే హడ్డుబంగి లేదంటే కొత్తూరు లేదంటే పర్లాకివిడి. అంతే. అండర్ 19 శ్రీకాకుళం. 19 ఇయర్స్ ఎవరైనా ఉంటే అండర్ 19కెళ్తారు శ్రీకాకుళం వరకు. ఆ తర్వాత స్టేట్స్‌లోకెళ్ళి ఆ తర్వాత నేషనల్‌లోకెళ్ళాలి. గ్రామాల్లోంచి, పల్లెటూరులోంచి సెలెక్ట్ అయ్యి నేషనల్ టీమ్‌లోకెళ్ళేవారు అసలు లేరనుకుంటున్నారేంటి మీరు? ఉన్నారు. అంత ఈజీ కాదది. కానీ వెళ్తారు కష్టపడితే. అందరూ క్రికెట్ ఆడతారు గానీ, అందరూ ఇండియా తరపున ఆడరు. అందరూ క్రైస్తవులే గాని, అందరూ నిత్య జీవానికి వెళ్ళలేరు. గుర్తుపెట్టుకోండిది. నిత్య జీవం అన్నది అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. అక్కడ క్రికెట్ టీమ్‌లో 11 మందికే ఛాన్స్ ఉంటది. అవునా? ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఎంతమందికి ఛాన్స్ ఉంటది? 11 మందికే. కానీ పరలోకంలో ఎంతమందికి ఛాన్స్ ఉంది? అందరికి ఛాన్స్ ఉంది. సీట్లు అని ఖాళీ లేవు. హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టడు దేవుడు పరలోకానికి. పరలోకం హౌస్‌ఫుల్ అయిపోయింది ఎళ్ళిపోండి అని అనడు. నువ్వు ఎంతమందైనా పరలోకం వెళ్ళడానికి పరలోకం సిద్ధంగా ఉంది. పాతాళం కూడా హౌస్‌ఫుల్ అయిపోయింది. నరకం హౌస్‌ఫుల్ అయిపోయింది రాకండి అనదు. పాతాళం కూడా ఏం చేస్తుందట? గొప్ప ఆశతో నోరు తెరుచుకుని ఉందట. వచ్చేండ్రా, వచ్చేండ్రా, వచ్చేండ్రా అని. పరలోకంకి అంతు లేదు. పాతాళానికి అంతము లేదు. మనిషికి నిత్య జీవం అందరికీ ఇవ్వాలని యేసుప్రభుని భూమి మీదకి పంపించాడు గానీ, అందరూ దాన్ని పొందుకోలేకపోతున్నారు. పొందుకోలేరు కూడా. పొందుకోవాలంటే మనకిష్టమైనవి వదులుకోవాలి దేవుడి కోసం. ఒకరోజు యవ్వనస్తుడొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. టైం అయిపోయింది ముగించేస్తాను. ఒకరోజు ఒక యవ్వనస్తుడొచ్చాడు యేసుప్రభు దగ్గరికొచ్చి పాదాల మీద పడి, నిత్య జీవం పొందాలంటే, అక్షయమైన దేహం పొందాలంటే నేను ఏం చేయాలి? కొంచెం చెప్పవా అని. యవ్వనస్తుడు అడిగాడు. యవ్వనస్తులు అడుగుతారండి అలాంటి క్వెషను? యవ్వనస్తులు దేవుడి దగ్గరికొస్తే ఏమడుగుతారు నాన్న? పెళ్లి కానోళ్ళైతే మంచి అమ్మాయి కావాలని, లేదంటే మంచి ఉద్యోగం కావాలని అంతే కదా అడుగుతారు. అమ్మాయిలైతే ఏమడుగుతారు? మంచి భర్త ఉంటే బావుంటది అనుకుంటారు. అంతేనా? అందమైన భర్త, ఆ తర్వాత చితకొడుతూ ఉండాల. అందమైన భర్త, బాగా చూసుకునే భర్త. ఇదే కదా దేవుడి దగ్గరికొచ్చి ఏం కోరుకుంటారబ్బా మోకాళ్ళేసి ప్రార్థన? ఇంతకు మించి ఏముంటది? దేవుడికి ఏమడుగుతారు మీరు? అంతకు మించి గొప్ప కోరికలేమైనా కోరుతారా దేవుడి దగ్గర? కానీ ఒక యవ్వనస్తుడు దేవుడి దగ్గరకొచ్చి ఏమడుగుతున్నాడట? నిత్య జీవం కావాలి, అక్షయ దేహం కావాలి, పునరుద్ధానం కావాలి, గొప్ప జీవితం కావాలని అడుగుతున్నాడు. చూద్దామా మార్కు సువార్త? అది చదివి ముగించేద్దాం. 10వ అధ్యాయం 17 నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా నేనే చదివేస్తాను. త్వరగా అయిపోద్ది. నేనే చదివేస్తాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళున్ని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనొకటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఎంత గొప్ప మాట అండి. అప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు చూడండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి అవన్నీయు అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవి అమ్మి బీదలకిమ్ము పరలోకముందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెనక్కి వెళ్ళిపోయాను. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా ప్రేమిస్తూ ఉంటే దాన్ని వదులుకోమంటాడు దేవుడు. అతనికి అక్కడ డబ్బు అడ్డం. అబ్రహాముకైతే డబ్బు అడ్డం కాదు. ధనం అడ్డం ఆయనకి. ఎందుకంటే ధనము కంటే ఎక్కువగా అబ్రహాం దేవుడిని ధనం ఏంటండి కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి అబ్రహాముకి ఎవరంటే ఎక్కువ ప్రేమ? ధనం అంటే కాదు. ఎవరంటే ప్రేమ? కొడుకంటే ప్రేమ. కానీ కొడుకుని అడిగాడు.
చూసారా చిత్రం దేవుడితో? దేవుడితో వచ్చే చిక్కదే. నువ్వేదైతే అడగడానికి వస్తావో దేవుడిని, అదే వదులుకోమంటాడు ఒక్కోసారి. నువ్వు ఆయన సన్నిధికొచ్చి నువ్వేదైతే అడుగుతావో, ప్రభువా నాకియ్యి అని అడుగుతావు ప్రార్థనలో, నువ్వదే వదలమంటాడు ఒక్కోసారి. అప్పుడు నువ్వు దేవుడిని వదిలేస్తావు. నీకు కావాల్సింది ఇస్తే నువ్వు దేవుడి దగ్గర ఉంటావు. అంతేనా? నీకు కావాల్సింది ఆయనడిగితే, నీకు కావాల్సింది ఆయనడిగితే, గొప్ప దేవుడివి నువ్వు. నాకు కావాల్సింది అడగడానికి నేను నీ దగ్గరికొస్తే, నాకేది ఇష్టమో అది నువ్వు తిరిగి అడుగుతావు నన్ను. నిత్య జీవం ఇస్తాను. నాకు అక్కర్లేదు నిత్య జీవం. నాకిదే కావాలి. నేను చిన్నప్పుడు ఆహ్, రూ. 1/2 ఉండేది. ఇప్పుడు రూ. 1/2 లేదు గదా! రూ. 1/2 లేదు. నేను చిన్నప్పుడు 20 నీకు తెలుసా? నీకు తెలుసా అది? 20 పైసలు నీకు తెలుసమ్మా? తెలీదా? అదృష్టవంతురాలివి. 20 పైసలు మీకు తెలుస్తదిలెండి. ఇక్కడ ఇంచుమించుగా నా 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 నీకు తెలుస్తదిలే అమ్మ. నువ్వు నాకంటే పెద్దానివి. నీకు పరక అవి తెలుస్తాయి నీకు. అవి తెలుస్తాయి నీకు. నీకు తెలిసినవి మాకు తెలీదు. 20 పైసలు తెలియనోళ్ళు ఎవరున్నారో? ఈ పాపకు తెలీదు. నీకు కూడా తెలీదమ్మా? తెలుసు. చిన్నప్పుడు ఉంటదేమో బహుశా. మరీ నువ్వు చిన్నప్పుడు ఉండుండొచ్చు. అమ్మ నీకు తెలుసమ్మా? 20 పైసలు? ఇప్పుడు చెప్తా. చిన్నప్పుడు కొంతమంది రూ. 1/2 ఇచ్చారనుకోండి, నేను తీసుకున్నాను గాదు. నాకు 20 పైసలు కావాలనేవాడిని. ఎందుకు చెప్పనా? అది పెద్దగా కనబడతది. సైజ్ పెద్దది. రూ. 1/2 చిన్నగుంటది. నాకదొద్దు. నాకు 20 పైసలే కావాలి. మనం కూడా అంతే. నిత్య జీవం ఇస్తా అంటే నాకదొద్దు. నిత్య జీవం వద్దు. నాకు పరలోకం, నిత్య జీవం, రక్షణ, పాపక్షమాపణ మాకొద్దు. మా అమ్మాయికి పెళ్ళైతే చాలు. మా అమ్మాయికి పిల్లలు పుడితే చాలు. నాకు ఉద్యోగం వస్తే చాలు. ఇంత చీపా దేవుడు నీకు? ముఖేష్ అంబానీ తెలుసు కదా మనకి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, జియో ఫోన్ వాడుతున్నారు కదా మనం. ముఖేష్ అంబానీ నీ దగ్గరకొచ్చి నీకేం కావాలో కోరుకో అంటే ఏమడుగుతావు నువ్వు? రూ. 130 వస బిర్యానీ ఇప్పించంటావా? చీప్‌గా లేదది? చీప్‌గా లేదది? దేవుడి దగ్గరికొచ్చామంటే సరైనది అడగాలి. దేవుడి స్థాయికి తగినది అడగాలి. దేవుని స్థాయికి తగింది అడిగాడిక్కడ. ఏంటది? నిత్య జీవం. బావుంది. మంచి కోరిక కోరిగాడు. కానీ నిత్య జీవం పొందాలంటే నువ్వొకటి వదులుకోవాలయ్యా. ఏంటి వదులుకోవాలి చెప్పండి? నీకున్నదంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. అప్పుడు నీకు పునరుత్థానం వస్తది. నిత్య జీవం వస్తదన్నాడు. అప్పుడేం చేశాడాయన? నిత్య జీవమా? ఆస్తులా? నిత్య జీవమా? ఆస్తులా? ఆస్తులే ముఖ్యమని చెప్పి పోయాడు. ఈరోజు నేను చెప్తున్న మాట, యేసు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానాన్ని ఇస్తానంటున్నాడు నీకు నాకు. నీకు నాకేమిస్తానంటున్నాడు ఆయన? పునరుత్థానాన్ని ఇస్తానంటున్నాడు. పునరుత్థానం అంటే నువ్వు మట్టిలో కలిసిపోయిన తర్వాత మరలా లేస్తావు ఒకరోజు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు ఒకరోజు హఠాత్తుగా రాబోతున్నాడు. మృతులను లేపుటకు రాబోతున్నాడు. చనిపోయిన లాజరును లేపిన ఆయన, తానే చనిపోయి తిరిగి లేచిన ఆయన మనలను కూడా లేపాలని అనుకుంటున్నాడు. మనలను లేపి తన దగ్గర ఉండడానికి తీసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. అంత గొప్ప ఆశయంతో ఆయన భూమి మీదకొచ్చాడు. యేసుప్రభు వచ్చిందే అందుకోసం. అలాంటి ఆయన దగ్గరికి నువ్వు వచ్చి నిత్యత్వాన్ని పొందుకోవటం కోసం నువ్వు సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు దేవ. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి మీరు పంపించిందే మాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మాకును పునరుత్థానాన్ని అనుగ్రహించటానికి. అయితే మనుష్యులు మీరిచ్చే ఆ గొప్ప మహిమ జీవితాన్ని కోరుకోకుండా అశాశ్వతమైన ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖ సంతోషాల కోసం మాత్రమే మిమ్మల్ని నమ్ముకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న మీ బిడ్డలు చెప్పబడిన మాటల్లోని భావాన్ని గ్రహించి, క్రైస్తవ జీవితం అంటే ఏంటో గ్రహించి, మరణము తర్వాత పొందబోయే మోక్షాన్ని, భాగ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆశతో, అటువంటి మనసుతో జీవించులాగున మీ బిడ్డలందరూ నడిపించి మహిమనందమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.